హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేనే మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి లక్ష్యకత్లని మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చిన కొత్త హోటల్తో వచ్చాను. అదే మన విజయవాడ ఆటనగర్ లో ఉన్న ఆహా రెస్టారెంట్ కి అయితే వచ్చారండి. ఆహా రెస్టారెంట్ మనకు వచ్చేప్పటికి జస్ట్ వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి 50 రూపీస్ వీళ్ళ దగ్గర మినీ మిసేజ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా మన ఆటనగర్ లో వీళ్ళు వచ్చేప్పటికి అరిటాకులో భోజనం అయితే పెడుతున్నారు. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి దీంట్లో, వాళ్ళు ఇచ్చే అరిటాకు భోజనంలో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందు మనం లోపలికి వెళ్ళి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం అండి వెళ్తే ఇంకేమేమి ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఆహా మెస్ అనేది బయట నుంచి అయితే మనకి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. మన ఆహా రెస్టారెంట్ యొక్క మనకి మెనూ అయితే ఇలా ఉందండి. ప్రైస్ కానీ అంతా మనకి అరిటాకు భోజనం అంతా స్పెషల్ 150, మనకి చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రెష్ బిర్యానీ అన్ని చాలా ఉన్నాయండి మనకి. మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ పక్కనే రిసెప్షన్ ఉంటుందండి. ఏదైనా పబ్లిక్ ఎక్కువ వచ్చినా చేయడానికైనా మనకి ఇక్కడ చక్కగా వీళ్ళు వచ్చేప్పటికి కూర్చోడానికి చేయడానికి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆహా రెస్టారెంట్ లో వచ్చేప్పటికి మనకి సిట్టింగ్ కానివ్వండి, వీళ్ళ ఏఎంఎస్ కానీ చాలా కూల్ అండ్ ప్లెజెంట్ అండి. మనకి సిట్టింగ్ అయితే 40+ మెంబర్స్ ఎట్ ఎ టైం వచ్చి కూర్చుని తినే హెవ్ సిట్టింగ్ ఉందండి. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి వెజ్ థాలీ వెరీ స్పెషల్ అండి. అసలు వెజ్ థాలీలో ఏముంటుంది, ఎటువంటి ఐటమ్స్ వస్తాయనేది పూర్తి వివరాలు మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాము. రెస్టారెంట్ లో అయితే స్పెషల్ మీల్స్ అసలు ఏం వస్తాయని చూద్దాం మనం. 2 రకాల స్వీట్స్ వస్తాయి సార్. 2 రకాల స్వీట్స్. ఎస్. ఒక ఆవకాయ, ఒక రోడ్డు చట్నీ సార్. ఓకే. 2 రకాల ఫ్రైలు వస్తాయి సార్. ఏదన్నా కానీ అంటే మెనూ చేంజ్ అవుతా ఉంటుంది. సార్ అది ఫ్రైలు 2 వస్తాయి సార్. ఓకే. ఒక గుజ్జు కూర, ఒక ముద్దపప్పు, ఒక కూరపప్పు. ఓకే. ఒక ఫ్లేవర్ రైస్, పన్నీర్ కర్రీ వస్తుంది. ఎస్ సార్. రోటీ విత్ రైస్ వైట్ రైస్ విత్ పాను. ఇది మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఆహా రెస్టారెంట్ మనకి స్పెషల్ మీల్స్. ఇదే స్పెషల్ మీల్ వచ్చి మనకి వీళ్ళ మంగళగిరిలో బ్రాంచ్ ఉందండి, శ్రీ రాయల్ దావత్. దాంట్లో కూడా ఇదే స్పెషల్ మీల్స్ అయితే మనకి అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. మన ఆహా రెస్టారెంట్ లో వచ్చేప్పటికి టోటల్ గా అరిటాకు భోజనం అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. పప్పు, ఒక మసాలా కర్రీ, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, మనకు వచ్చేప్పటికి పెరుగు, రైస్. ఓకే అండి, ప్రస్తుతం మనం విజయవాడ ఆటనగర్ లో ఉన్న ఆహా రెస్టారెంట్స్ లో ఉన్నామండి. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ వెళ్దాం, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తే భయ్య. నమస్కారం. పేరు భయ్య? శరత్ కుమార్ అండి. శరత్ కుమార్ గారు, ఎలా ఉందన్న ఫుడ్? ఎలా ఫుడ్ బాగుంది. అంటే మీరు ఏం తీసుకున్నారు? బిర్యానీ తీసుకున్నాం. దమ్ బిర్యానీ తీసుకున్నారు. మీల్స్ కూడా ఎప్పుడన్నా టేస్ట్ చేశారా వీళ్ళ దగ్గర? మీల్స్ చేశాను, మా ఫ్రెండ్స్ చేశారు. ఎలా ఉందన్న బిర్యానీ? ఎలా ఉంది? బిర్యానీ బాగుంటుంది. ఓకే, రివ్యూ కూడా తీసుకుందామండి. ఆయన మీల్స్ అయితే తీసుకున్నారు. సార్ నమస్తే అండి. మీల్స్ తీసుకున్నారు. మీల్స్ ఎలా ఉందండి వీళ్ళ దగ్గర? చాలా బాగుంది. అంటే మనకి హోమ్లీ స్టైల్లో ఉందా? ఇంట్లో వండుకున్నట్టు. ఉప్పు కూడా బాగుంది. నార్మల్ ఉప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ ఎలా ఉందండి మీల్స్? ఎలా ఉంది? ఆటగారు లో ఉన్న మెస్సులు గాని, హోటల్ గాని, భోజనాలు గాని దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనం చేస్తున్నాను. షెడ్కి వచ్చినప్పుడల్లా దీనంత నెంబర్ 1 ఎక్కడ ఏది లేదు. బాగుంది, ఇది వాస్తవం. ఓకే రైట్. ఈ ఆహార రెస్టారెంట్ లో స్టార్టింగ్ అయితే మనం స్పెషల్ మీల్స్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. మనకి స్పెషల్ మీల్స్ అయితే ఇలా ఉంటుంది. నెయ్యి ఇస్తారు, కత్తిపొడి ఇస్తారు, కర్రీస్ ఉంటాయి చక్కగా. మనకి వెజిటేబుల్ పలావ్ కూడా ఇస్తున్నారు, 2 రకాల స్వీట్స్ ఇస్తున్నారు. మనకి ఒక మసాలా కర్రీ, పప్పు కానివ్వండి, మనకి ఆవకాయ, మనకి గడ్డ పెరుగు కూడా ఇస్తున్నారు. రైస్ కూడా మనకి ఏంటంటే వేడి రైస్ అనమాట. కూడా మనకి వేడి రైస్ మనకి. మనం పుల్కాతో స్టార్ట్ చేద్దాం. పుల్కాల వీళ్ళు మనకి మసాలా కర్రీ ఇచ్చారు. అసలు చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. చాలా కర్రీ అయితే కవన్ చెప్పుకోవాలా. ఎందుకంటే మసాలా అంటే మనకి స్పైస్ ఉంటే బాగుంటుంది. అందులో చపాతీ, రోటీలు వాటిలో మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది. చాలా బాగుంటుంది. స్వీట్ అండి, వీళ్ళు 2 రకాల స్వీట్స్ ఇచ్చారు మనకి. ఒకటి రవ కేసరి ఇచ్చారు, దీంట్లో గిరి యూజ్ చేశారు, అందుకే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి చూడు పరమాణం అన్నమాట.
ఇవేంటంటే మన రెగ్యులర్ గా ఒకటే మెనూ ఉండదండి, స్వీట్స్ కూడా చేంజ్ అవుతాయి, మరి మెనూ కూడా చేంజ్ అవుతుంది. ఇది ఇవాళ మెనూ మనకు వస్తుంది. రైస్ వేడి రైస్ అండి. మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనకి ఎప్పటికప్పుడు వేడిగా ప్రిపేర్ చేస్తారు ప్రతిదీ కూడా. మనకి రైస్ అయితే ఒక రైస్ లో మనం పప్పు వేసుకుంటాయి కదా అండి. పప్పు మాత్రం చాలా బాగుంది. చెప్పాలని సింపుల్ మన హోమ్లీ ఇంట్లో స్టైల్లో మనం చేసుకుంటే ఎలా ఉంటే ఏంటంటే అలా ఉంది. మనకి చాలా నీట్ గా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్ అండి ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఎంపీగానే బాగుంటుంది. మీకు ఎంతమంది ఇష్టమో ముద్దపప్పు ఆవకాయ కామెంట్ చేయండి, చూద్దాం ఒక్కసారి మనం. నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగానే ఆ ముద్దపప్పు ఆవకాయ ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ప్లస్ ఈ పిక్యూస్ వీళ్ళు ఏంటంటే బయట కదండి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇంట్లో తయారు చేసి మనకైతే వీళ్ళు పిక్యూస్ మనకి ఇక్కడ పంపిస్తారు. ఏది కూడా మార్కెటింగ్ తెచ్చింది ఏది లేదు. ప్లస్ ఏంటంటే టోటల్ గా మనకి చూడండి ఒక్కసారి టోటల్ ఆర్గానిక్ గా ఆ కలర్ కోసం కలర్స్ యూజ్ చేయడం కానీ, అది ఏదైనా టేస్టింగ్ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్ యూజ్ చేయడం అయితే ఏం లేదు కదా. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆవకాయ ముద్దపప్పు నెక్స్ట్ లెవెల్. మన గుత్తి వంకాయ కాంబినేషన్, గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఒకసారి గుత్తి వంకాయ ఆ మసాలా కలుపుకొని తింటే మామూలుగా ఉండదు, వేరే లెవెలే. అబ్బా ఏం కుదిరిందండి లెవెల్. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి వెజ్జే కాదండి, నాన్ వెజ్ కూడా ఉంది. బిర్యానీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. బిర్యానీస్ అయితే చికెన్ దమ్ము, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేశానండి. స్పెషల్గా చెప్పాలంటే వీళ్ళ బిర్యానీలు వచ్చేటప్పటికి ఒక ముస్లిం రెస్టారెంట్లో వెళ్ళి మనం బిర్యానీస్ తింటే ఎలా ఉందో అలా ఉంది. ప్యూర్ దమ్ బిర్యానీస్ అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారండి. ఆ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఆ దమ్ బిర్యానీలో వచ్చేప్పటికి ఆ బాజీ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు బాజీ అంటే చాలా ఇష్టం. గుంటూరులో బాజీ ఆ దమ్ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. కానీ మన విజయవాడలో కూడా వీళ్ళు బాజీ నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఆ బాజీ ఆ దమ్ బిర్యానీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంది. సెమీ గ్రేవీ తెచ్చారు. ఆ ఫ్రై పీస్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలాంటి పర్సన్ మనం వెళ్ళేటప్పటికి ఆహార రెస్టారెంట్ ఆటం నగర్ లో అయితే మనకి వీళ్ళ దగ్గర అంబియన్స్ కానీ వీళ్ళ సిట్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా. అట్ ఎ టైం 40+ మెంబర్స్ వచ్చిన కూర్చొని హ్యూజ్ సిట్టింగ్ ఉంది, ఏసీ ఉంది. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ కి వీళ్ళు వచ్చేప్పుడు మన అల్టాక్ భోజనం అయితే అందిస్తున్నారండి. ఆ మీల్స్ కానీ వీళ్ళ స్పెషల్ మీల్స్ కానీ బిర్యానీలు కానీ ఆ చికెన్ కర్రీ కానీ నెక్స్ట్ లెవెల్ అండి. స్పెషల్ గా అయితే నాకు ఆ స్పెషల్ మీల్స్ ఇచ్చిన వీళ్ళ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఆ ప్లేట్లు ఏదైతే మనకి అల్టాక్ లో పెడుతున్నారో ఆ మీల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. మీరు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి రండి వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కూడా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా ఫాలో చేయండి. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ నా ఒక్క రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 కి 4 రేటింగ్ అయితే ఇస్తారండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.